అమ్మా డబ్బులు రా. ఎవ్వరు లేరమ్మా, కొట్టేద్దామమ్మా. సరేరా. ఏమైంది బాబు? అదే అంకుల్, తాళం లోపల ఉండిపోయింది, ఇది రావడం లేదు. డబ్బులు కూడా తీసుకోవాలి మేము. అవునా? నాకు మెకానిక్ పని కూడా వచ్చు బాబు. అన్నా మరి తీయండి అన్నా. ఖర్చు అవుతుంది. 5,000 ఇస్తేనే తీస్తా. 5,000? సరే అంకుల్, ఉండండి తెస్తాం. తీసుకోండి అంకుల్. వచ్చింది బాబు. థ్యాంక్స్ అంకుల్. అసలు ఎలా తీసారు అంకుల్? ఎందుకంటే ఆ కారు నాది కాబట్టి. ఓ మీదేనా? ఏరా, నా కారులో డబ్బులు తీసుకోవాలనుకుంటారా? అంకుల్ సారీ అంకుల్. ప్లీజ్ అన్నా వదిలేయండి అన్నా. ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించారా పోండి. అంకుల్ 5,000. రారా పోదాం. అరే పర్సు. పర్సు లేదే. ఓ పడిపోయిందా? కొంపదీసి ఈమె పర్సన్ గుర్తుపట్టిందా? ఫస్ట్ చూసింది నేను, అది నాకు ఇచ్చేయి. ఓ అయితే ఈమె గుర్తుపట్టలేదా? లేదు, ఇది నేను తీసుకున్నా కాబట్టి ఇది నాదే. లేదు బాబు, ముందు పర్సు ఇచ్చేయి. అదంతొద్దు మేడం, ఈ డబ్బులతో ఇద్దరం వెళ్ళి ప్రశాంతంగా హోటల్లో తినేసొద్దాం. ఇది బాగుంది. సరే పద. అమ్మయ్య, ఇక ఫ్రీగా తినొచ్చు. నా పర్సు కనిపించడం లేదు. ఇదే నీ పర్సు. అది జరిగింది. నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్ను వదలనురా. మరి నేను నీకు దొరుకుతానా ఏంటి? వీడెక్కడ మాయమయ్యాడు? అక్క టైం అయింది, టిఫిన్ బాక్స్ తెస్తా. సరేరా. ఈమెకి కళ్ళు కనిపించమనుకుంటా. ఒక బాక్స్ కొట్టేద్దాం. అక్క ఒక బాక్స్ అమ్మినావా? లేదురా. అవునా? అయితే నేను లేని టైంలో ఎవరో తీసుకున్నట్టున్నారక్క. 4 ఉన్నాయి. ఏమోరా. వీడు లేనట్టున్నాడు. బిర్యానీ మళ్ళీ కొట్టేద్దాం. ఓ నువ్వేనా? ఉండు చెప్తా. ఈసారి బిర్యానీ మా బాస్ కి తినిపించి మార్కులు కొట్టేయాలి. ఈరోజు సచ్చాడిడు. బాస్ బిర్యానీ. ఈ దెబ్బతో జీతం పెంచితే బాగుంటది. అరే కొంచెం ఇది పట్టుకోరా. ఏమైందబ్బా? ఏమైంది బాస్? ఏం కలిపి తెచ్చావురా? ఒకటే బాదుడురా. నా మూడంతా పాటు చేశావు. నేను వదలనురా. నువ్వు కూడా తినరా. తిను. పారిపోయాడు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం బాబు. ఇచ్చినా వేస్ట్ మేడం, పోయాక ఇక రాదు. చెప్పులా అంకుల్? కాదు బాబు, షూ. అంకుల్ నేను కూడా తీసుకోవాలనుకుంటున్నా అంకుల్ షూ. ఒకసారి చూపిస్తారా ఎలా ఉన్నాయో? సరే బాబు. రే 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 రే, ఇదొక బూర్తో నేనేం చేసుకోవాలా? ఈ రోజు చాలానే కొట్టేశాం రా. అరే మనం మళ్ళీ కొట్టేద్దామా? వస్తున్నారు. అరే రే. అయ్యో బాబు, మళ్ళీ తీసుకెళ్ళాడు బాబు. దాంట్లో చాలా డబ్బుంది బాబు. ఉండండి మేడం, నేను చూస్తా. ఇక వీడి పని అయిపోయినట్టే. దీంట్లో చాలా డబ్బు ఉందంటరా, తొందరగా తీసేద్దాం. 1 2 3. ఒరే నా చేతులు రా. అది బామ్మనా? అవ్వా నా చేతులు. రే ఇక్కడ రా. తీసుకో, పండగ చేసుకో. ఇలా ఇస్తున్నాడేంటి? ఇది కూడా తీసుకో. ఇంత డబ్బా? థ్యాంక్స్ అన్నా. ఇతను చాలా రిచ్ అనుకుంటా. ఐడియా. సార్ బాగున్నారా సార్? బాగున్నాక. మీలాంటి వాళ్ళంటే నాకెంతో గౌరవం సార్. ఈ రోజు మధ్యాహ్నం మీరు మా ఇంటికి లంచ్కి రావాలా సార్? సరే అమ్మా వస్తా. సార్ అదే సార్ మా ఇల్లు, తప్పకుండా రావాలా సార్? సరే. వీడి ముందు ఇలాగే మంచిగా నటించి మెల్లగా వీడి దగ్గర నుండి డబ్బు రాబట్టుకోవాలి. సార్ వాటర్. కూల్ వాటర్ అక్క. ఉండండి సార్ తెస్తా. వెళ్ళొస్తానక్క. బీరువా ఏంది తెరుస్తుంది? నా నగలు, నా డబ్బులు. ప్లాన్ భలే వర్కౌట్ అయిందిరా. బీరువాలో ఉన్నాయి మొత్తం కొట్టేశా. సూపర్ రా నువ్వు. స్టార్ట్ చేయి. ఎవరిని చూసి నవ్వుతున్నాడు వీడు? వెనకాల ఏదో అంటినట్టుంది. ఏమంటిందబ్బా?
రే 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 రే. ఛ, మోసపోయా. షర్టు 150. అగ్గు రావాలి రావాలి. ఏంటండి షర్ట్ ఏమైంది? అది జరిగింది. మామా ఐడియా. సరేరా. అయిపోయావురా ఈరోజు. అబ్బా వామ్మో లేరా, ఇంకెంత మందిని మోసం చేస్తావురా నువ్వు? అన్నా వద్దనా అన్నా. రే గన్ను విట్రా. ఆగండి, మర్యాదగా నీ దగ్గరున్న బంగారు చైను బంగారు గాజులు నాకిచ్చేయి. రే పిల్ల బచ్చా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. పోపో. అయితే ఇది చూడు. బాబు నన్నేం చేయొద్దు బాబు, ఇస్తా. వామ్మో. నీ దగ్గర ఏమేమున్నాయో అన్ని ఇచ్చేయి. వామ్మో, ఇచ్చేద్దాం. ప్రతిసారి తక్కువ ఇస్తున్నావు, ఈసారి అన్నీ ఎక్కువి. ఏందిరా గొంతులేస్తుంది? నీకు అది ఇచ్చేదే ఎక్కువ. అవునా, సరే సరే. రేపెట్రా. మీ దగ్గర ఏమేమున్నాయో అన్ని తీయండి. కొత్త గుర్తుకు సస్తావు. ఇక్కడ చూడు, కాల్ చేస్తా. ఇది కాల్చు. ఏంట్రా మీది? ఇదెలా వచ్చింది? వీడు బొమ్మ తుపాకి పెట్టాడా? అన్నా అన్నా వద్దనా, అన్నా అలా వద్దనా. చేయండి పని చేయండి. ఈమె మేస్త్రి అనుకుంటా, డబ్బులు చాలా ఉంటాయి. రే, రే, రే. ఎవరితను? ఎవరో వస్తున్నట్టున్నారు. ఓ అమ్మ, వీడు చెప్తే. రే చెప్పొద్దు. బాబు పరిగెత్తుకుంటూ ఇటువైపు అబ్బాయి వచ్చాడు, చూసావా? అటువైపు వెళ్ళాడక. పోయిందనా? అన్నా చెప్పొద్దన్నా, తీసుకో. బాబు ఇటువైపు పరిగెత్తుకుంటూ ఓ పిల్లోడు వచ్చాడు, చూసావా? అటువైపు వెళ్ళాడక్క. ఆ. ఛ, మిస్ అయ్యాడు. ఎంతున్నాయో అద్దము క్రీము. డబ్బులుంటాయి అనుకుంటే ఏం లేవేంటి? అంటే నాకే బొక్కనా? రే, రే, రే. హ? వామ్మో, వీడికి ఏమన్నా అయితే నా మీదకి వస్తది. ఆ పర్సు పోతే పోని, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. పోయిందనా? పాపా పోనీ. రే రే. వామ్మో, వీడు పోయినట్టున్నాడు. ఇక్కడే ఉంటే నా మీదకి వస్తుంది. పారిపోవడం బెటర్. ఆ, వీళ్ళే కదా నా పర్సు కొట్టేసింది. అదంతా నాటకమా? చెప్తారా మీకు? వాని వదలకూడదురా, చెప్పిందంతా గుర్తుంది కదా. పదక్క. రే రే. పోయినాడా? ఎవడీడు? ఈమెనా? సూపర్ రా నువ్వు. కానీ అన్నా లేరా. అన్నా అన్నా అన్నా. ఈ రోజు దొంగతనం చేసుకొస్తానే నా దగ్గర పెట్టుకుంటా, లేకుంటే తీసేస్తా. సరే అక్క. పోండి. రే నువ్వు అటు పో, నేను ఇటు పోతా. అన్నా ఇద్దరం కలిసే చేద్దామన్నా. నాకు ఎట్లా చేయాలో తెలియదన్నా. నువ్వు నాతో పాటు వస్తే నువ్వు చేయవు, నన్ను చేయనియ్యవు. నీకో దండం నాయనా, నీ పని నువ్వు చేసుకోపో. ఇప్పుడు ఎలా? ఈయననే ఫాలో అవుదాం. ఈయన ఎట్లా చేస్తే మనం కూడా అట్లనే చేద్దాం. ఓహో, పేపర్లు తప్ప ఏం లేవే. అక్క దగ్గరికి ఎలాగైనా డబ్బులతోనే పోవాలా. ఐడియా, ఇవి పడేసి నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టేద్దాం. మేడం కొట్టేశాను మేడం పర్సు. శభాష్ రా. ఓ సింతేనా? దొరకకుండా చూసుకో దేవుడా. అమ్మయ్యా. ఆ అన్న ఎలా చేశాడో నేను కూడా అలానే చేస్తా. ఇవి పక్కన పడేసి నా దగ్గరున్న 20 పెట్టేద్దాం. ఇక అక్క నన్ను కూడా శబాష్ అంటది. 10 లక్షలా? ఇప్పుడు బ్యాగ్ లో 5 లక్షలు ఉన్నాయి, ఇస్తానులే. అంటే ఆ బ్యాగ్ కొట్టేస్తే 5 లక్షలు వస్తాయన్నమాట. సైలెంట్ గా కొట్టేద్దాం. వామ్మో ఎవరో వస్తున్నారు. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఈయన వెళ్ళాక తీసుకుందాం. అంతలోపు టీ చెప్దాం. అన్నా ఒక టీ. అసలు ఈయన పోవట్లేదే. అన్నా ఇంకోటి.
ఎప్పుడు పోతాడో ఏమో. అన్నా ఇంకోటి. పోయాడు, ఇక తీసుకుందాం. పైన సీసీ కెమెరా ఉందే. వామ్మో, దొరికితే కష్టం. ఇక వెళ్ళిపోదాం. అన్నా బిల్ ఎంత? అన్నా సీసీ కెమెరా రిపేర్ అన్నారు. అది పని చేయడం లేదా? వారం అయిందన్న పని చేయక చెక్ చేయి. నీది 500 బిల్లు. 500? 50 టీలు అయినావన్నా. ఆ డబ్బుల కాశపడి అనవసరంగా 500 బొక్క పెట్టుకున్నా. ఓ బండి అక్క, సరే ఈ గ్యాప్ లో లేపేద్దాం. అమ్మయ్యా, డౌట్ రాలేదులే. అక్కడున్నాడు బాబు. ఏమొస్తుంది? కొంపతీసి తెలిసిపోయిందా? ఇందాక షాప్ కు వచ్చినప్పుడు నీ పర్సు పాడేసుకున్నావు. అవునా? నిజమేనే. తీసుకో. అక్క చాలా థ్యాంక్స్ అక్క ఇచ్చినందుకు. సరే బాబు. ఈ యొక్క షాప్ లో అనవసరంగా దొంగతనం చేశా. ఈమె మాత్రం నా పర్సు తెచ్చిచ్చింది. ఇలాంటి వాళ్ళని మోసం చేయకూడదు. తప్పొప్పుకుందాం. అక్క ఒక్క నిమిషం. ఏంటి బాబు? నన్ను మీరు క్షమించాలక్క. ఇందాక మీ షాప్ కు వచ్చినప్పుడు మీకు తెలియకుండా ఒక చిప్స్ ప్యాకెట్ కొట్టేశానక్క. సారీ అక్క. అవునా? ఏం పర్లేదులే బాబు. నేను కూడా నీ పర్సులో డబ్బులు తీసుకునే ఇచ్చా. ఇట్స్ ఓకే.